హాయ్ హలో నమస్తే అన్న వెల్కమ్ బ్యాక్ టు ద ఎన్వి గేమింగ్ లెజెండ్స్ లాంగ్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే సరికొత్త సిఎస్ ర్యాంక్ వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసానన్న. లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చేద్దామన్నా. ఇదైతే సరికొత్త వీడియో, అది కూడా సిఎస్ వీడియో అనమాట. సో ఇప్పుడైతే మనమైతే రన్ తెలుపుకుంటున్నాం, అది కూడా ఫస్ట్ రౌండ్ విత్ G18 కాదు G18 కొనుక్కోవడం అయితే మర్చిపోయాను అనమాట. యూఎస్పీ అయితే ఉందన్నమాట. ఓకే, ఉన్న ఒకరిని కిల్ చేస్తే మళ్ళీ G18 తీసుకునేయచ్చు. యూఎస్పీ అలాగే కటాన్ అయితే ఉందన్నమాట. లెట్స్ సీ, ఎవరినైతే కొడదాము. ఓకే, రష్కి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. కటానా ఉందన్న ధైర్యంతో అయితే పోతున్నాను. నార్మల్గా యూఎస్పీ అయితే కష్టమే, కటానా ఉంది కాబట్టి భయం లేదు. ఓకే, వెళ్ళిపోతున్నాం అనమాట. ఓకే, మనకి ఇదైతే ఒకటి దొరికిందనమాట. అరే 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 వెళ్ళిపోతున్నాడు కదా ఎనిమి అయితే. ఓకే, మనం ఇది వేసేసాము, మనకే డ్యామేజ్ పడింది. ఓకే, మెడికిట్ అయితే వేసుకోవాలి వెంటనే, లేదైతే రష్కు పోతే ఇట్లే నాకు అయిపోతాం అనమాట. కొట్టేసాడు అన్నమాట ఎనిమి అయితే. సో మెడికిట్ వేస్తున్నాం కాబట్టి మనకు కొద్దిగా ధైర్యం ఉంటుందన్నమాట. ఓకే, ఎనిమి అయితే నాకు చేసి అయిపోయాడు అనమాట. ఆల్రెడీ ఎవరో మన టీమ్ మెంట్ డ్యామేజ్ ఇచ్చాడు అనమాట, టీఎం బుష్ అయితే. ఓకే, వీడిని అయితే నాకు చేశారు, అయిపోయాడు. లాస్ట్ ఎనిమిది ముందర అయితే ఇద్దరు ఉన్నారనమాట. ఓకే, అక్కడ ఉన్నాడు, వాడు అయిపోయాడు. లాస్ట్ ఎనిమిది అనమాట. వాడిని నేను కొట్టగలనా లేదు. ఓకే, డ్యామేజ్ ఇచ్చా. ఓకే, కొట్టేసా. ట్రిపుల్ టేక్ డౌన్ అనమాట. ట్రిపుల్ టేక్ డౌన్. ఓపీ బోల్తే భాయ్, ఓపీ బోల్తే. వీడినైతే కొట్టి పడేసాం గాయస్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ రౌండ్ అయితే తుప్పు ఓడిచ్చేసాం అనమాట ఆ పక్కన అయితే. సో సెకండ్ రౌండ్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ రౌండ్లో మనమైతే P90 అయితే తీసుకునేసామన్నమాట. P90, అది కూడా P90 తీసుకున్నాము. అలాగే మన కటానా ఉంది. లెట్స్ గో ఫర్ ద ఫస్ట్ ఈ రౌండ్ కూడా. ఓకే, P90 వద్దు గాయస్. సో ఎక్స్చేంజ్ చేసేసా, MP40 తీసుకునేసా. MP40తో రష్కి వెళ్ళిపోతున్నాను అనమాట. మీరు చెప్పండి గాయస్, ఎప్పుడు కన్ఫ్యూజనే నాకైతే. P90 MP40 ఈ రెండిట్లో మీరు యాది బెస్ట్ గన్ అంటారు కామెంట్ చేసేయండి. సో లెట్స్ గో. ఎనిమి ఎవరైనా ఉన్నారా లేరనమాట. ఓకే, రష్కి వెళ్ళిపోవచ్చు. ఇంటిపైకి అయితే ఎక్కేస్తాను గైస్. ఇంటిపైన ఒక్కడు ఉన్నాడు. ఓకే, ఓపీ హెడ్ షాట్ ఇది ఇచ్చి పడేసాను. ఇది కూడా పడేసాను అనమాట. SKS అయితే దొరికేసింది గైస్, మనకైతే SKS దొరికింది. ఓకే, సారీ, SKS కాదు, AN04 అనమాట. అది అయితే మనకు వద్దు, తీసేసాను అనమాట. టైం వేస్ట్ అది కూడా థర్డ్ రౌండ్లో ఆగనైతే పనికిరాదు. సో ఎందుకనేసి వదిలేశాను. ఇప్పుడు అయితే మనతో ఉన్న కాయిన్స్ ఉన్నాయి. AK-47 అయితే తీసుకునేసాను అనమాట. AK-47 తీసుకునేసాను. ఇంకా అయితే మనం రష్కి అయితే వెళ్ళిపోదాం గాయస్. ముందుకు పెద్దాము. 2 రౌండ్లు కొట్టేసాము. ఇంకా థర్డ్ రౌండ్ అనమాట. థర్డ్ రౌండ్ కూడా కొట్టేసి అలా ఫోర్త్ రౌండ్ కొట్టేసి బుయ్యా కొట్టేద్దాం. కొట్టేయాలని ఆశిస్తున్నాను గాయస్. ఓకే, ఇదైతే థర్డ్ రౌండ్ అనమాట. సో లాస్ట్ వీడియోకి అయితే నేను ఇచ్చిన లైక్స్ టార్గెట్ అయితే కంప్లీట్ అయితే చేయలేదు. ఈ వీడియో కన్నా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లైక్స్ టార్గెట్ వచ్చేసి జస్ట్ 1 లైక్ చేయండి అనమాట. ఒక్క లైక్ చేయండి గైస్ ప్లీజ్. ఓకే, ఇప్పుడు పైన దీనిమే ఉన్నాడు అనమాట. మనమైతే AK-47 పట్టుకున్నాము చేతిలో. ఓకే, ఫ్లాష్ బ్యాక్ అయితే వేసేసాము. ఓకే, వెనకాల నుంచి ఇంటిపై నుంచి ఒకటి కొడుతున్నాడు. ఇంటిపైకి ఎక్కాడనమాట తెలివైనోడు. ఓకే, మనోడైతే పోయి నాక్ చేసేసాడు. ఇంకా ఇంటి పైన ఒకటి ఉన్నాడు, వాడిని కూడా మనోడే కొట్టేసేలా ఉన్నాడు. ఓకే, మనోడు ఇక్కడ నాకు ఏడు, వాడికి అయితే రివైవ్ ఇచ్చేస్తున్నాను. సో ఇమోట్ వేసిస్తే కొద్దిసేపు ఆడుకుందాము ఉండండి మనోడిని. ఓకే, ఇచ్చేద్దాము. జోన్ ఇచ్చింది కాబట్టి ఇచ్చేసాడు రివైవ్. ఇక వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. జోన్ వచ్చేసింది. ఫస్ట్ అయితే ఇప్పుడు ఇక్కడ పైన ఎవరన్నా ఉన్నారా లేరనమాట. జోన్ కూడా వచ్చేసింది కాబట్టి ఎవరు లేనట్టే. అక్కడ మనోడైతే నాకు అయ్యాడు, అక్కడ ఎనిమి ఉంటాడనమాట. అక్కడికి వెళ్ళిపోదాము. ఎనిమి ఉన్నాడు. కొద్దిగా డ్యామేజ్ అయితే కొద్దిగా. ఓ, ముందర నుంచి ఒకటి ఇచ్చాడు, వాడికి అయితే ఓపీ హెడ్ షాట్ అయితే ఇచ్చేసాను. ఓపీ హెడ్ షాట్. ఇంకా వీడు ఊంకాంగ్ వేసుకొని మీదకి వచ్చేస్తున్నాడు. వీళ్ళని చేయగానే ఉంటాడు. సో వీంతానైతే మ్యాక్స్ 7 ఉంది. గెస్ట్ చేయాల్సింది వీడు మీదకి వచ్చినప్పుడే వింతాన షార్ట్ గన్ ఉందని గెస్ట్ చేయలేదు. ఇట్స్ మై మిస్టేక్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్
ఈ రౌండ్ అన్న కంబ్యాక్ ఇచ్చి వాడిని కొట్టేద్దాం గైస్. హోప్ ఈ రౌండ్ కొట్టేద్దాం. సో పోవాల్సింది అనమాట ఈ రౌండ్ కూడా. అది కూడా M1887 అయితే తీసుకున్నాం అనమాట. దుమ్ము దులిపేయాలి, ఒక్కొక్కడికి హెడ్ షాట్లు అయితే ఇచ్చేయాలన్నమాట. సో ఇక్కడ ఒకడు ఉన్నాడు, వాడి మీద అయితే ఎక్కేసాను అనమాట. గోల్డ్ రాయల్ బండిలు వేసుకున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు రష్కి అయితే వెళ్ళిపోతున్నాం గైస్. అది కూడా మనకి ఈ రౌండ్ అయితే క్లాక్ టవర్ వచ్చిందనమాట. క్లాక్ టవర్. సో ఇక్కడైతే ఈ ఇంటిపైకి ఎక్కేద్దాం. ఓకే, ఫైరింగ్ అయితే వస్తుంది. ఎవడో వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. ఇక్కడ క్యాంప్ వేసుకుంటే కరెక్ట్ ఎనిమిది రాగానే ఏం పడంగానే కొట్టేయచ్చు అనమాట. ఏమో ఎనిమిస్ అయితే రాలేదు గైస్, గెస్ట్ చేసినట్టున్నారు. నేను ప్లాన్ వేసుకొని ఇక్కడ ఉంటానని. ఊరైతే రాలేదు, బట్ ఫైరింగ్ అయితే పడుతుంది అనమాట. ఫైరింగ్ చేస్తానే ఉన్నాడు ఎనిమి అయితే. ఆ పక్క ఉన్నాడు అనమాట. ఓకే, ఇద్దరు నాకు అయిపోయాడు. మన పక్క అయితే ఇద్దరు నాకయ్యారు, వాళ్ళ పక్క ఒక్కడు కిల్ అయిపోయాడు. అది కూడా నా చేతితో ఫుల్ డ్యామేజ్. రే వాడికైతే M1887తో బాడీ షాట్తో ఫుల్ డ్యామేజ్ ఇచ్చానమాట. ఇంకొక సెకండ్ టైప్ కొట్టింటే అయిపోయేవాడు. రీలోడ్ కొట్టేలో ప్లస్ స్ప్రే అయితే చింపేశాడు గైస్. ఓకే, ఇప్పుడన్నా చూద్దాం గైస్. ఇంకా మనోడు ఒక్కడు ఉన్నాడు అనమాట. లెట్స్ సీ, మనోడు కొట్టి కంబ్యాక్ ఇస్తాడు. సో చాలా మంది ఉన్నారు గైస్, వాళ్ళ పక్క నలుగురు బతుకున్నారు. కష్టమే, లెట్స్ సీ. కష్టం, చాలా కష్టమే అనమాట. హోప్ మనోడైతే ఇంటిపైకి ఎక్కాడు. ఓకే మనోడు కొట్టేకైతే చాలా విధాలుగా ప్రయత్నిస్తున్నాడు, కాకపోతే సరిగ్గా ఏం పడడం లేదు. స్పేస్ అట్లుందనమాట. ఓకే, ఇప్పుడు ఇంట్లోకి అయితే వచ్చేసాను అనమాట. ఎవరో వస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. అందుకే ఇంట్లోకి వచ్చాను. ఇంట్లోకి వచ్చి చూశాను అయితే ఎవరు రాలేదు. సో జోన్ వచ్చేసింది. ఎక్కడి నుంచి అయితే దూకేస్తున్నాను గైస్. ఒకడైతే మీదకి వస్తున్నాడు, ఉంకాంగ్ వేసుకున్నది కూడా. వాడికి అయితే గ్రెనేడ్ వేసి డ్యామేజ్ ఇచ్చి పడేద్దాం గైస్. డ్యామేజ్ అయితే ఇచ్చానమాట. ఓకే, ఇప్పుడు మనోడు కొట్టలేకపోయాడు అనమాట. ఓకే, ఒకడు జోన్లోనే అయిపోయాడు, నాకు వేయాడు అనమాట. జోన్లోనే ఉండిపోయి నేను ఇంకా కొద్దిసేపు బతికింటే ఎక్కెళ్ళి వచ్చేదేమో. ఓకే, ఇప్పుడు మన తన గోల్డ్ ఉంది. ఇప్పుడు మనం ఒక గన్ అయితే తీసుకోవాలి. ఆ గన్ తీసుకుందాం. MP40 అయితే తీసుకునేసాను అనమాట. MP40 అలాగే AK-47. ఇప్పుడు మనం అయితే రష్కి అయితే వెళ్ళిపోదాం గైస్. ఎనిమిది దుమ్ము దులిపేయాలన్నమాట. సో ఈ రెండు ఎలా తిరిగి కొట్టాలి, లేదంటే వాళ్ళ చేతిలోకి అయితే వెళ్ళిపోతుంది. లెట్స్ సీ గైస్ వాట్ విల్ హ్యాపెన్స్. ఓకే, ఇప్పుడు మనం ఇంట్లోకి అయితే పోలేదన్నమాట. ఇట్లా పక్క నుంచి అయితే వచ్చామన్నమాట. ఓకే, ఇక్కడ ఎనిమిది ఎవరు లేరు, అక్కడ ఉన్నారనమాట. లాంగ్ రేంజ్లో ఒకడు ఉన్నాడు. ఓకే, వాడికి అయితే ఓపీ డ్యామేజ్ ఇచ్చాను అనమాట. ఓపీ డ్యామేజ్. ఓకే, మళ్ళీ డ్యామేజ్ ఇస్తున్నాను. ఓ ఇంకా ఎంత డ్యామేజ్ ఇవ్వాలరా వీడికి, నాకే కావడం లేదు. ఓకే, ఒక నాడర్ అయితే వేసేసాను అనమాట. అది కూడా స్మోక్ బాంబ్ అయితే వేసేసాను. ఇప్పుడైతే మనం ప్రశ్నకి పోవచ్చా అయితే ఇప్పుడు. ఓకే, ఇద్దరు సడన్ సర్ప్రైజ్ గైస్. ఇద్దరు అయితే సడన్గా వచ్చేసారు. ఓకే గైస్, ఇలాంటివన్నీ మామూలే, జరుగుతూ ఉంటాయి, పట్టించుకోకూడదు. ఓకే, మన వాళ్ళు ఇంకా ముగ్గురు ఉన్నారు గైస్. చూద్దాం గైస్, కంబ్యాక్ ఇస్తే ఓకే అనమాట. కంబ్యాక్ ఇవ్వాలని అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనోడు ఏం చేస్తున్నాడు, అక్కడ అనమాట, కొట్టలేకపోతున్నాడు. అంతసేపు కొట్టేగా వాడు ఎలాగో వాడికి నెట్ రాదు కాబట్టి గమ్మున్నాడు, లేదంటే కొట్టేసేవాడు. ఓకే, కిల్ అయితే వచ్చేసింది వీడికైతే. పైకి పోరా బాబు, జోన్ వస్తుంది అనమాట. పైకి పోకుండా ఇక్కడ క్యాంపింగ్ చేస్తున్నాడు. ఓకే, ఇప్పుడు ఇక్కడైతే ఒకరిని నాక్ చేశాడు, కిల్ కూడా చేసేసాడు. ఓకే, లాస్ట్ ఇంకొకడు ఉన్నాడనమాట. సో వాడు అయిపోయాడు అనమాట కిల్ కొట్టుకునే లోపలే. వీడైతే నీళ్ళలోనే అయిపోయేలా ఉన్నాడు గైస్. నీళ్ళలోనే అయిపోతాడా వీడేంటి, వీడెవడు అండి బాట్ నా కొడుకు, నీళ్ళలో ఉన్నాడు అనమాట. చూద్దాం, పైకి పోరా బాబు. ఓకే, ఐ థింక్ సో వీడు పైకి పోయేలా అయితే లేడు. ఓకే, పైకి వచ్చేసాడు అనమాట. వచ్చేసాడు ఓబీ పోతే వచ్చాడు. 7th స్ట్రీక్ కంటిన్యూ అవుతాడు. ఓపీ కంబ్యాక్ అయితే ఇచ్చి పడేసాం గైస్. ఇప్పుడు 3v2 అయితే ఉందన్నమాట. ఈ రౌండ్ కొట్టి పడేస్తే ఇంకా బుయా బోల్తే గైస్, బుయా బోల్తే. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్స్.
అది కూడా ఇప్పుడు మనమైతే రష్గా అయితే వెళ్ళిపోదాం కానీ ఈ రౌండ్ కూడా కంప్యాక్ ఇచ్చి పడేద్దామంటే బుయ్యా కూడా కొట్టేద్దాం అనమాట. బుయ్యా బుల్తే గాయస్, బుయ్యా బుల్తే. సో ఇప్పుడైతే రష్గా అయితే వెళ్ళిపోతున్నాం గాయస్. బుయ్యా అయితే కొట్టేద్దాం. ఓకే, ఇప్పుడైతే మనము ఇట్లా అట్లా తిరుక్కుంటూ రష్గా అయితే పోదాం అనమాట. ఇక్కడ జోన్ అయితే వచ్చేసింది, త్వరగా వెళ్ళిపోయాను. ఓకే, పారాఫిల్తో డ్యామేజ్ అయితే ఇస్తున్నాను అనమాట. సో మనీ ఉండే AK-47 కొనేవాని, మనీ లేదు కాబట్టి పారాఫిల్ అయితే కొనేను అనమాట. సో 200 తక్కువ పారాఫిల్ కొనేసాను. ఓకే, ఇప్పుడు మనం అయితే అట్లా ఆ పక్క నుంచి తిరుక్కొని పోదాము. అక్కడ ఎనిమీస్ భయపడ్డారు అనమాట, రాలేదు రష్కి, వెనక్కి వెళ్ళిపోయారు. ఇక్కడ ఎనిమి ఉన్నాడని అయితే వచ్చేసాను అనమాట. ఓకే, మనోడు నాక్ అయ్యాడు. సో ఈయనది ఎలా తిరిగి కొట్టాలి, కొట్టేశాను. మనోడిని అయితే కిల్లు కొట్టేశాడు ఆడైతే, దొంగ నా కొడుకు. సో నేను ఫైట్కి వచ్చింటే నాకు కొట్టకుండా నాకేనోడికి కిల్లు కొట్టాడనమాట, బాట్ నా కొడుకు ఆ పక్కడు అయితే. ఓపి మన పక్క అయితే ఇద్దరు అయిపోయారు గైస్, మా పక్క అయితే ముగ్గురు అయిపోయారు. ఇప్పుడైతే నేను ఒక్కనే ఉన్నారు గైస్. ఎలా గైస్ 1v4 క్లచ్ కొట్టేది ఎలా చెప్పండి. ఓకే, 1v4 కాదండి, అక్కడ ఒకటి అయిపోయాడు, ఇంకా ముగ్గురు ఉంటారు అనుకుంటా నాకు తెలిసి. హోప్ గైస్, హోప్. ఎట్లా తిరిగి కొట్టడానికి ప్రయత్నిద్దాం. సో స్కార్ త్రిబుల్ చెప్తుందనమాట మనతానైతే. ఇప్పుడైతే జోన్ వస్తుంది కాబట్టి ఎలా తిరిగి ముందరికి పోదాం రండి. నాకు తెలిసి ఎనిమి కింద ఉంటాడు అనుకుంటున్నా. సో డైరెక్ట్ పోతాను అనమాట, కింద ఉన్నాడు అనుకుంటున్నా. ఓ గాయ్స్, వాట్ ఇస్ దిస్. సో మనోడైతే పక్కనే దాక్కొని రెడీగా ఉన్నాడనమాట. 3v3 పడింది గాయస్. చూద్దాం గాయస్. ఇప్పుడైతే ఇద్దరికి సమాన లూట్ అయితే ఉంటుందన్నమాట. ఇద్దరికి 9950 అయితే టోకన్స్ ఉంటాయి, అదే గోల్డ్ ఉంటుంది. ఇద్దరికి సమాన లూట్ అయితే ఉంటుందన్నమాట. చూద్దాం గాయస్ ఇప్పుడు ఎవరు కొడతారనేది. ఈ రౌండ్ అయితే క్లైమాక్స్ అనమాట. హోప్ మనమైతే కంబ్యాక్ ఇచ్చి బుయ్యా కొట్టేద్దాం. సో నేనైతే డెజర్ట్ తీసుకున్నాను, అలాగే డబల్ AWM తీసుకున్నాను అనమాట. ఏంటి బ్రో నీ అంత కాన్ఫిడెన్స్, అంతా AWM ప్లేయర్ అనుకుంటున్నావా అంటారేమో, మీరే చూస్తారుగా నా గేమ్ ప్లే ఏంటో. సో ఇప్పుడు అలా టైర్లు ఎక్కేసి ఇంటి పైకి అయితే వచ్చేయాలి గైస్. చాలామందికి ఈ AWM రాదు కదా. సో చూడండి, ఓకే 150 అయితే ఇచ్చానమాట, ఇంకో 150 అయిపోతాడు. ఓకే పర్లేదు గైస్, ఈసారి ఖచ్చితంగా పడాలి. ఓకే కరెక్ట్గా టార్గెట్ పెట్టుకున్నాను, అయిపోయాడు. ఓపెన్ ఇస్తాడు గైస్, చూడు ఓపెన్ ఇస్తాడు. 150 పడంగానే గ్లూ వేసుకొని మెడికెట్ వేసుకోవచ్చుగా, ఓపెన్ ఇస్తాడు అనమాట. అక్కడ ఇంట్లో వాడున్నాడు, వాడికి 150 ఇచ్చేద్దాం గైస్. ఓకే పర్లేదు అనమాట, పర్లేదు. ఇంకోసారి ఇద్దాము, రీలోడ్ చేసుకొని ఇచ్చేద్దాం. ఓకే పడింది, 150 పడింది అనమాట. ఓపీ బోల్తే గైస్, ఓపీ బోల్తే. ఇంకో 150 పడాలి. ఆ పక్కన ఈ పక్క ఒకటి ఉన్నారనమాట అంతలోనే. ఓకే వీడికి 150 అయితే ఇచ్చేసాను. ఊంకాంగ్ వేసుకున్నాడు, నాక్ అయిపోయాడు అనమాట. డబల్ టెక్నో అనమాట. ఇప్పుడైతే అదే ఇంకా కిల్ రాలేదు, ఇద్దరికైతే నాకు చేశాను. ఇంకోటి వాడికి రివైవ్ ఇవ్వడానికి ఇంకోటి వచ్చాడనమాట. రివైవ్ ఇచ్చేసేలానే ఉన్నాడు గైస్ వీడైతే రివైవ్. ఓకే మనమైతే కిల్ అయితే వచ్చేసింది అనమాట. మనకైతే రివైవ్ అయితే ఇవ్వలేదనుకుంటాను, రివైవ్ ఇవ్వలేదు గైస్. మన లక్ బాగానే ఉంది, రివైవ్ అయితే ఇవ్వలేదు. ఓకే ఇక్కడ ఎనిమిది ఉన్నాడు, వీడికైతే ఒక 150 ఇచ్చేద్దాము. ఓకే పడలేదు అనమాట 150 కూడా. ముందుగా అయితే మనం సూపర్ మార్కెట్ అయితే వేసేయాలి గైస్, ఎందుకంటే HP జస్ట్ 50 ఉంది. ఓకే ఇప్పుడు వీడికి 150 పడింది అనమాట. వీడైతే ఇది వేసాడు, నాకు తెలిసి ఇప్పుడు రష్కి వస్తాడు. 150 పడితే కరెక్ట్గా నాకు వేసాడు. ఓకే పడింది గైస్, ఓపీ బోల్తే త్రిబుల్ టెక్డౌన్ అయిపోయింది. ఇప్పుడు ఇంట్లోంచి ఒకటి దూకాడు, గ్లూవాల్స్ నుంచి వస్తున్నాడు అనమాట. వాడికి డైరెక్ట్ 150 ఇచ్చేయాలి. ఓకే పడిపోయింది. ఓకే క్వాడ్రా కిల్ బోల్తే బుయా బోల్తే. నెక్స్ట్ సరికొత్త వీడియోస్ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.